హే అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోనే. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వ్యూస్ అయితే తక్కువనే వస్తున్నాయి, కానీ అప్లోడ్ చేస్తూ ఉంటే అవి పెరుగుతాయి. ఎప్పుడు కూడా వ్యూస్ ఇంకా లైక్స్ ఇవి కౌంట్ చేసుకోలేదు నేను. అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా వ్యూస్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ నేను వీడియోస్ చేయలేదు. అలా చేస్తూనే ఉంటేనే నాకు వ్యూస్ ఇంకా లైక్స్ పెరుగుతూ వచ్చాయి. ఇది పెద్ద వ్యూస్ లైక్స్ అని చెప్పను, కానీ నాకు నేను ఫీల్ అవుతానన్నమాట. తక్కువ 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 అనుకుని నన్ను నేను డిస్కరేజ్ చేసుకోను. పర్వాలేదు, నాకు బాగానే వచ్చాయి. ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్లతో పోలిస్తే ఇంకా ఎక్కువ మంది, అంటే నాకన్నా ఎక్కువ మంది 1 lakh 2 lakhs 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళతో పోలిస్తే నాకున్న సబ్స్క్రైబర్స్కి నాకు వచ్చిన వ్యూస్కి పర్వాలేదు, అలా నెమ్మదిగా గ్రో అవుదాం అని నాకు నేనే మోటివేట్ చేసుకుంటాను. అందుకని వ్యూస్ లైక్స్ పెద్ద కౌంట్ చేసుకోనండి. తక్కువ వస్తున్నాయి అని చెప్పి లైక్ చేయమని మాత్రం అడుగుతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం అడుగుతాను. ఎందుకంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, అలాగే నేను అడగాలి. అంటే మీరు చేసుకోరని కాదు, నా వీడియోస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అది నా బాధ్యత కూడా కదా అడగడం. అందుకనే లైక్ చేయండి, షేర్ చేయండి అని అడుగుతాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి నిన్నటిదే కదా. ఇంకా నిన్న వచ్చేసి సండే కదా, కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నాను, కానీ తొందరగా మెలకు వచ్చేసింది. అదే పిల్లలుంటే తొందరగా మెలకు రాదు. లేట్గా లేవడం, ఇంకా బ్రేక్ఫాస్ట్కి హడావుడి పడుతూ చేసుకోవడం, పూజ చేసుకోవడం ఇలా ఉంటుందన్నమాట. పిల్లలు లేరు కదా, అసలు నాకు తొయ్యట్లేదండి ఇంట్లో ముందు మెయిన్. అందులో మా లక్కోడు లేడు, కూడా తిరుగుతూ ఉండేదన్నమాట. ఈ వంట సామాన్లు ఒకటి ఇచ్చుకొని ఏదో ఒకటి కలుపుతూ ఉండేదన్నమాట. సైలెంట్గా వంటగదిలోకి వచ్చేసి ఏదో ఒక స్పూన్ అని ఒక గరిటను ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోయి ఆ వంట చేస్తూ కొన్ని నీళ్ళు కలిపేసి పౌడర్లు వేసేసి ఇలా రకరకాల వంటలు చేస్తూ ఉండేది. ఏది దొరికితే అది, కరివేపాకు దొరికితే కరివేపాకు, ఆకుకూర దొరికితే ఆకు, లేకపోతే మొక్కల దగ్గరికి వెళ్ళి పూలు పీకేసి అవి కూడా కలిపేసి వంట చేసేసేది దాని బుడ్డి సామాన్లతో. క్యూట్గా అనిపించేది నాకు. కొంచెం చిరాకు చేసిన హాల్ అది కూడా తనకి తను ఆడుకుంటుంది కదా. బయటికి వెళ్తానమ్మా, పిల్లలతో ఆడుకుంటానమ్మా, మా ఫ్రెండ్స్తో ఆడుకుంటానమ్మా, వాళ్ళు నాతో ఆడట్లేదమ్మా, ఇలాగా అలాగా అని చెప్పి ఏమీ పట్టించుకోదు. వాళ్ళు ఆడట్లేదా, సరే నా ఆట నేను ఆడుకుంటానని చెప్పి చక్కగా ఇంట్లోకి వచ్చి సామాన్లు ఇచ్చేసామంటే చాలు, బుడ్డి సామాన్లు, ఇంకా వంట చేస్తూ కూర్చుంటుంది అనమాట. ఇంకా అంతా అయిపోయిందంటే, వంట పనులు అన్నీ అయిపోయినాయి అంటే నా దగ్గరికి వచ్చి అమ్మ ఆకలిస్తుంది అంటది. ఇంకా ఏదో ఒక, లేకపోతే స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, కలర్ పెన్సిల్స్, అవి ఇస్తే ఒక బుక్ ఇస్తే అవి రాస్తూ కూర్చుంటుంది. అలా ఇంట్లో సందడిగా గిలగిచ్చకాయలా తిరిగేది. ఇంకా లేకపోతే నాకు ఎదులా అనిపిస్తుంది. అసలు ఇప్పటి వరకు నేను వదిలి ఉండలేదు లక్కడు కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళినా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా 1 or 2 days అంతే, అంతకుమించి ఎక్కువ ఉంచేదాన్ని కాదు. ఒకవేళ ఉంచినా ఉండేది కాదు, వచ్చేసేదనమాట. ఈసారి మేడం గారు అసలు వచ్చేలాగా లేదు. అమ్మ 5 days ఉంటానమ్మా అని చెప్పి వెళ్ళింది. ఫస్ట్ ఒక రోజుకి ఫోన్ చేసి కొంచెం బెంగ పెట్టుకుంది. అంటే వస్తాననలేదు, కానీ కొంచెం బెంగగా మాట్లాడింది. ఈ తర్వాత అలవాటైపోయింది అనమాట. మా అత్తయ్య వాళ్ళ పిల్లలు కూడా బాగా ఆడిస్తారండి, బాగా చూసుకుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు బతిమాలారని చెప్పి పంపాను, లేకపోతే ఎక్కడికి పంపాను. అసలు నేను లేనిది ఎక్కడికి పంపించడం నాకు ఇష్టం ఉండదు మా లక్కోడిని. ఎందుకంటే తనకు తాను చేసుకోవడం కొంచెం కష్టం కదా. బాత్రూమ్ అది వెళ్ళినా, బయటికి అది ఎక్కడికైనా ఎవరింటికైనా పంపితే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, కొంచెం ఏదైనా నా ఫీలింగ్ అనమాట అది. అందుకని చెప్పి మ్యాక్సిమం మా అక్క వాళ్ళ ఇంటికి పంపడానికైనా నాకు ఇష్టం ఉండదు. మా లక్కోడిని మా వాడినైనా పంపుతాను, కానీ మా లక్కోడిని ఉంచడం నాకు ఇష్టం ఉండదు అనమాట. కానీ ఈసారి మా అత్తయ్య వాళ్ళ పిల్లలు, మా చిన్నత్తయ్య వాళ్ళ పిల్లలు అనమాట. చిన్నత్తయ్య అంటే మా డాడీ వాళ్ళ చెల్లి అనమాట. చిన్నత్తయ్య వాళ్ళ పిల్లలు ఇంకా పంపించమని బ్రతిమాలేస్తే, ఇంకా ఈ మేడం గారు కూడా నేను వెళ్తానని గోల్ చేస్తే పంపించాను. ఎప్పుడు మన ఇల్లు కలకల్లాడుతూ ఉండేది పిల్లలతో. ఈసారి పిల్లలు లేక వెలబెలబోయిందనమాట. సైలెంట్గా ఉంటుంది. ఉదయం లేస్తున్నాం, పని చేసుకుంటున్నాం, ఏదో టిఫిన్ చేసుకుంటున్నాం, తింటున్నాం అన్నట్టే ఉంది.
అనుకుంటాం కానీ ఈ పిల్లలు అల్లరి చేసేస్తున్నారు, మాట వినట్లేదు, ఇలాగా అలాగా అని చెప్పి తిడుతూ ఉంటాం కానీ వాళ్ళు లేకపోతే ఇల్లు ఇలా ఉండదండి. అల్లరి చేసినా కానీ అది కూడా క్యూట్గా అనిపిస్తుంది. ఆ టైంలో మనం కొంచెం పని ఎక్కువగా ఉన్నా కానీ, అదే పిల్లలు లేని టైంలో చూడండి ఇల్లంతా నీట్గా ఉన్నా కానీ అస్సలు నచ్చదు, ఏదోలా అనిపిస్తుంది. ఏమో నాకు అలా అనిపించింది. పిల్లలు ఉంటేనేమో తిడతాను, అల్లరి చేయకండిరా, ఇలా చేయకండిరా, గత్తర్ చేయకండిరా, నీట్గా ఉంచండిరా అని చెప్పి. ఇప్పుడేమో పిల్లలుంటేనే బెస్ట్ రా బాబు, వాళ్ళు లేకపోతే అసలు ఉండలేకపోతున్నాం అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి పిల్లల్ని కూడా వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వాలి కాబట్టి ఇంక వెళ్తానంటే వెళ్ళనిచ్చాను మా లక్కోడిని. మ్యాక్సిమం పంపడం ఇష్టం లేదు నాకు, కానీ మా లక్కోడు కూడా బలవంతం చేసేసింది. నేను వెళ్తాను, అక్క దగ్గరికి వెళ్తాను, నేను ఉంటాను అని చెప్పి. ఎప్పుడు నన్ను వదిలి ఉండేది కాదు, ఇప్పుడు పెద్దదైపోయింది, ఇంచక్కా ఆడుకుంటుంది. రోజు వీడియో కాల్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఎంత క్యూట్గా మాట్లాడుతుందో. మీరు కూడా చాలామంది మిస్ అవుతున్నారు కదా మా లక్కోడిని వీడియోస్లో చూపించండి చూపించండి అని చెప్పి. ఒక 2 డేస్లో వచ్చేస్తుందండి. ఇంకా అక్కడి నుంచి మన లక్కోడు వీడియోస్లో తప్పకుండా కనిపిస్తుంది, మీతో మాట్లాడుతుంది. ఇంకా ఇంట్లో పిల్లలున్నా లేకపోయినా నా మార్నింగ్ రొటీను, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కామనే కాబట్టి ఉదయం లేచి పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి నైట్ చేసుకున్న చపాతీ పిండి అయితే కొంచెం ఉందన్నమాట. దానికే కొంచెం మైదా పిండి యాడ్ చేసి పిండి అయితే కలిపేసుకున్నాను. పరాటాలాగా వేసేసుకోవచ్చు కదా అని చెప్పి. వంటగదిలో ఉడికి ఇంకా పట్టే చెమటలకి పరాటాలు అయితే చేయలేదు, నార్మల్ చపాతీలు చేసి పెట్టేశాను. ఇంకా అదే ఎక్కువ రా బాబు అనిపించింది. ఇంకా చపాతీలకి కాంబినేషన్ వచ్చేసి ఎగ్ ఫ్రై చేశాను అనమాట. ఎగ్ కీమా కర్రీ వండుదాము అనుకున్నాను. ఇంకా ఉడకబెట్టి అవి ఉడికి చల్లారిన తర్వాత మళ్ళీ వాటిని కోరి అన్నీ కర్రీ ఉండేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఎగ్ ఫ్రై చేసేసుకోవచ్చులే, ఇంకా తర్వాత కూడా చాలా పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎగ్ ఫ్రై అయితే చేసేసాను అనమాట. ముందు రోజు నైట్ సాటర్డే నైట్ అయితే చపాతీలు చేసుకుని కొబ్బరి చట్నీ, గట్టి కొబ్బరి చట్నీ ఉంటుంది కదా, రెడ్ కొబ్బరి చట్నీ, దాంతో తిన్నాము. సూపర్ కాంబినేషన్ అనమాట, ఎంత బాగుందో నిజంగా. చాలామంది చపాతీల్లోకి పూరీ కుర్మా, పూరీ కర్రీ, ఇంకా నాన్ వెజ్ కర్రీసే బాగుంటాయి అనుకుంటారు, కానీ నిజంగా కొబ్బరి చట్నీ, గట్టి కొబ్బరి చట్నీ నంచుకొని చూడండి, అద్దరిపోయింది. ఉదయం చేసిన ఎగ్ ఫ్రై కూడా పనికిరాదనమాట. నాకు అనిపించింది నైట్ కొబ్బరి చట్నీయే బాగుంది, ఉదయం ఎగ్ ఫ్రై అని చేసుకున్నాం కానీ నాకు హెవీగా అనిపించేసింది అనమాట. అంటే కర్రీ కొంచెం ఎక్కువ వేసుకుని తిన్నాము. 2 చపాతీలు తిన్నా పొట్టంతా నిండిపోయింది, హెవీగా అనిపించింది, ఏదో అరుగుదలకు రానట్టు ఎలా అనిపించింది అనమాట. మార్నింగ్ టైంలో నేనైతే ఎగ్ ఫ్రై లాంటివి ఇలాంటివి ప్రిఫర్ చేయను, ఇంకా ఆమ్లెట్ బెటరు, కొంచెం పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు తింటూ ఉంటాము. ఎందుకో ఈ ఎగ్ ఫ్రై తినేసి చపాతీ తిన్నాం కదా, దానికి తోడు 2 కలిపి హెవీ అనిపించేసింది. ఇంకా చేసుకున్న తర్వాత తినక తప్పదు కాబట్టి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ఆయనైతే బయటికి వెళ్ళిపోయారు. నేనైతే కొన్ని బట్టలు అవి ఉంటాయి కదా, సండే కదా అని చెప్పి అన్నీ నేను వాషింగ్ మిషన్లో వేయనండి. కొన్ని మట్టికి వాషింగ్ మిషన్లో వేసుకుంటాను, కొన్ని మట్టికి బయట గుంజేసుకుంటాను అనమాట. అంటే నైట్ టైం వేసుకున్నవన్నీ బయట గుంజేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ మాయవు కదా అవి, నైట్ వేసుకుంటాం, మళ్ళీ మార్నింగ్ స్నానం చేసి ఇప్పేస్తాం కాబట్టి అవి పెద్ద మాయమని చెప్పేసి కొంచెం వాషింగ్ పౌడర్ వేసేసి గుంజేసుకుంటాను అనమాట. ఇంకా చీరలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా నేను బయటే గుంజుకుంటాను, ఎందుకంటే వాషింగ్ మిషన్లో నల్లేరికాడు చేసేస్తుంది వాటిని, అవి నలిగిపోయినట్టు అయిపోతాయి చీరలు. అందుకని మ్యాక్సిమం నేను చీరలు వారం రోజుల్లోనే కట్టుకుంటాను కాబట్టి 1-2 చీరలు నేను బయటే వాష్ చేసుకుంటాను, హ్యాండ్ వాషే చేసుకుంటాను అనమాట, నీట్గా ఉంటాయి కదా అని చెప్పి. వాషింగ్ మిషన్లో వేస్తే నలిగిపోతాయి, పాడైపోతాయి అని కాదు, కానీ నాకు హ్యాండ్ వాష్ చేసుకుంటే సారీస్ బాగుంటాయని ఫీలింగ్ అంతే. మ్యాక్సిమం హ్యాండ్ వాష్ ఎక్కువ చేస్తూ ఉంటాను, వాషింగ్ మిషన్ ఉన్నా కానీ వాడేది తక్కువ, ఎందుకంటే ఈ వేసవి కాలంలో బాగా తక్కువ వాడతాను. ఎందుకంటే ఒక పక్క ఏసీ ఫుల్ ఆన్లో ఉంటుంది, పిల్లలుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, మేమైతే కొంచెం తక్కువనే వాడతాం. కానీ ఇంకో పక్క డైలీ వాషింగ్ మిషన్ వేసిన కరెంటు బిల్ తడిసి మోపడవుతుందని చెప్పేసి కొంచెం దీన్ని వాడుతున్నాం కాబట్టి దాన్ని తగ్గిస్తానమాట, వాషింగ్ మిషన్ని వేయడం తగ్గిస్తాను. ఏసీని మాత్రం వాడుకుంటాము. ఇప్పుడు ఎండలకి ఏసీలో లేకుండా ఉండాలంటే చాలా కష్టం. ఇంకా ముందు ఏసీ లేకుండా ఉండడానికి కూడా ట్రై చేయాలి, ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏసీలోనే ఉండేది కాదు కాబట్టి ఇంకా ఏసీని తగ్గించుకోవాలి. మ్యాక్సిమం నేను తక్కువనే వాడతాను, ఏసీలో ఉండేది తక్కువే అనమాట. మ్యాక్సిమం పిల్లలు ఉంటే ఎక్కువ వేస్తాము, లేదంటే మా ఆయన నేను ఎక్కువ హాల్లోనే కూర్చుంటాము, బెడ్రూమ్లోకి అయితే రాము. పిల్లలు ఉంటేనే వాళ్ళు ఇంకా ఏసీ వేసుకుంటాం అని చెప్పి వేసుకొని కూర్చుంటారు, ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా కూర్చుంటాం అనమాట. ఇంకా అలాగా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటాను, కరెంటు బిల్ ఎక్కువ రాకుండా, అంతే. ఇదేమి పెద్ద
నేనే కాదు అందరు ఆడవాళ్ళు చేసే పనులే ఇవి. చిన్న చిన్న ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకోవడం అంటారు కదా, అలాంటివన్నమాట. ఇంకా నేనైతే బట్టలు ఉతుక్కోవడం, ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయేటప్పటికి మా ఆయన అయితే బయటికి వెళ్ళి వచ్చేసారు. 11:30 అయిందనమాట టైము. 11:30 అయింది. రాగి జావ అయితే కాసాను. మా ఆయనకి డైలీ వేసవికాలం కంపల్సరీ రాగి జావ ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే రాగి జావ తాగేస్తాము. లేదు అంటే బ్రేక్ఫాస్ట్ చేసామంటే 11:30 ఆ టైంకి రాగి జావ తాగుతారనమాట. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత రాగి జావ తాగుతారు. ఇంట్లో ఉన్నా కానీ ఆ టైంకే తాగుతారు. బ్రేక్ఫాస్ట్ లేదు అంటే మార్నింగ్ టైంలోనే తాగేస్తారు. పాలు తాగేసిన తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి రాగి జావ తాగేస్తారనమాట. మళ్ళీ పిల్లలు ఉంటే కుదరదు, పిల్లలకి టిఫిన్ చేయాలి. వాళ్ళైతే రాగి జావ తాగరు, మా ఆయనే తాగుతారు రాగి జావ. ఇంకా నేను కూడా ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఉండట్లేదు, పిల్లలు లేరు కాబట్టి మా ఆయన నేను కూడా రాగి జావే తాగేస్తున్నాము. ఈవేళ బ్రేక్ఫాస్ట్ చేశాను కాబట్టి, అంటే చపాతీ ఇంకా కర్రీ చేశాను కాబట్టి ఇంకా తినేసి 11:30 ఆ టైంకి రాగి జావ అయితే కలిపేసి ఇచ్చేసాను. కాసిన తర్వాత చల్లారడానికి కూడా టైం పడుతుంది కదా. నా పనులన్నీ అయ్యేటప్పటికి ఇంక నేను ఫ్రెష్ అయ్యేటప్పటికి అది కూడా చల్లారిపోయింది. లోపు మా ఆయన కూడా బయటకు వెళ్ళి వచ్చేసారు. ఇంకా కొంచెం పెరుగు వేసేసి కిలక్ కొట్టేసి మా ఆయనకి కొంచెం ఇచ్చేసి, మా ఆయనకి ఎక్కువ ఇచ్చి నేను కొంచెం తాగుతాను అనమాట. ఆయన అయితే గడగడ తాగేస్తారు. మనకేమో అంత అలవాటు లేదు, ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కదా, నెమ్మదిగా అలవాటు చేసుకుంటాను. మళ్ళీ కొడుకు కూడా తాగించడం అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే రాగి జావ మంచిది, పిల్లలకి కూడా అలవాటు చేయాలి. మా వాడికి అయితే ఇంక అలవాటు చేసే అవకాశం లేదు, ఎందుకంటే వాడు పెద్దాడు అయిపోయాడు. ఇప్పుడు చేసినా కానీ కోక్ అంటూ కక్కులు కక్కుకుంటున్నాడు. ఇంకెందుకులే, ఇంకా ఇది లక్కోడు చిన్నది కాబట్టి మా లక్కోడికి అలవాటు చేయొచ్చు అని చెప్పి మా లక్కోడికైతే అలవాటు చేస్తున్నాను. ప్రస్తుతానికైతే కొంచెం కోక్ అన్నా కానీ మింగేస్తుంది, పర్వాలేదు. అలా డైలీ తాగిస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇంకా రాగి జావ తాగేసి వంట అయితే స్టార్ట్ చేశాను. చికెన్ కర్రీ అయితే వండాను అనమాట. ఉదయం చికెన్ తెచ్చారు, మీ ఇద్దరమే కదా అని చెప్పి మటన్ తెస్తానన్నారు. పిల్లలు లేరు కదా, ఎందుకు చికెన్ తెచ్చేయండి, 100 రూపాయలతో పోతుంది అని చెప్పేసి 100 రూపీస్ పెట్టి చికెన్ తెప్పించేసాను. ఇంకా దాంట్లోనే గుడ్లు వేసేసి వండేసాను అనమాట. ఇంకా కర్రీ వండడం, వంట పూర్తవడం అయిపోయిన తర్వాత నా డ్రెస్ అయితే కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఇందాక చెప్తున్నాను కదా, రాశి బుట్ట గురించి చెప్తున్నాను అనమాట. నార్మల్ హ్యాండ్ నేను కొలతలు పెట్టి గీసుకున్నాను. నా కొలతలు పెట్టి నార్మల్ హ్యాండ్ గీసుకున్నాను అనమాట. రాశి బుట్టకైతే పైన 2.5 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. దాన్నే రాశి బుట్ట కింద కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం రౌండ్ షేప్ తీసుకోవాలి. వెడల్పు అండ్ పొడవు కూడా 2.5 పెంచుకోవాలన్నమాట. పెంచుకుంటేనే మనకు బుట్ట అనేది, రాశి బుట్ట అనేది పైకి పఫ్లా లెగుస్తుంది. ఆ లెగడం గురించే మనకి పైన నార్మల్ హ్యాండ్ కన్నా ఒక 2.5 ఇంచ్ వెడల్పు, 2.5 ఇంచ్ పొడవు పెంచుకోవాలన్నమాట. నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదండి, అందుకనే నేను మ్యాక్సిమం స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్పమంటారు కానీ చెప్పడం కుదరదనమాట. నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, అందుకనే నేను చెప్పను. ఇలాంటివి చిన్న చిన్నవి హ్యాండ్ విడివిడిగా ఏమైనా ప్యాటర్న్స్ చెప్పమంటే చిన్న చిన్న షార్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం కుదరకపోవచ్చు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత. నాకు స్టిచ్చింగ్ ఫీల్డ్ ఇష్టమే కానీ ప్రొఫెషన్ అయితే కాదండి, అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడానికి అవ్వదనమాట. అంటే తెలియదు ఎక్స్ప్లెయిన్ చేయడం, చెప్పడం రాదు, అందుకనే చెప్పను. మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను కానీ అర్థం కాదేమో అని నా ఫీలింగ్ అనమాట. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే షార్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. చాలామందికి వాళ్ళ పిల్లలకి, ఆడపిల్లలకి కుట్టుకోవాలని ఉంటుంది కదా, అందులో చిన్నపిల్లలకి క్యూట్గా నైట్ డ్రెస్సులు, గౌన్లు, ఫ్రాక్స్ ఇలాంటివి కుట్టుకుందామని ఉంటుంది కదా. అలాంటివి నేను షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను. సింపుల్గానే కుట్టేయచ్చు, వన్స్ చూస్తే చాలు కుట్టేయచ్చు. అంటే స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి వన్స్ చూస్తే చాలు కుట్టేయచ్చు. అలాంటివి నేను షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోలో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఇప్పుడు మా లక్కోడ్ లేదు కదా, మా లక్కోడ్ ఉందనుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది మీకు. పిల్లలకి ఫ్రాక్ కుట్టడానికి కొలత ఎలా తీసుకోవాలి అనేది చెప్పడానికి బాగుంటుంది. ఇంకా డ్రెస్ అయితే కట్ చేసేసాను కదా, భోజనం తినేసిన తర్వాత కుట్టడం స్టార్ట్ చేయొచ్చులే అని చెప్పి భోజనం తినేసి కొంచెంసేపు అలా కూర్చునేటప్పటికి 3:30 అయిపోయింది. ఇంక 3:30కి కుట్టడం స్టార్ట్ చేస్తే 5 కల్లా ఆపేసాను అనమాట. పై పార్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, నెక్స్, ఇంకా ప్రిన్సెస్ సర్దుకోవడం, అలాగే హ్యాండ్స్ మోడల్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకున్నామంటే కింద పార్ట్ కుట్టడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. అందుకని చెప్పి ఇంకా ఆ పార్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని అది పక్కన పెట్టేసి బయట వాకిలు తుడవడానికి అయితే వెళ్ళిపోయాను. మా ఊర్వశి అయితే ఆ రోజు రాలేదు, అంటే నిన్న రాలేదు, నిన్నటి వీడియోయే కాబట్టి నిన్న రాలేదన్నమాట. ఇంకా
తను రాకపోతే బయట వాకిళ్ళన్నీ ఎలా ఉండేవి అలాగే ఉంటాయి కదా. నాకేమో మర్నాడు సోమవారానికేమో ఉదయం పని చేసుకోవడం అవ్వదని చెప్పేసి ఇంకా నేనే చుట్టూరు వాకిళ్ళన్నీ తుడిచేసుకొని వీధి గుమ్మంలో కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చి మామిడికాయ ఉంటే మా చిన్నత్తమ్మ పంపించారనమాట. చాలా రోజులే అయింది పంపించి. దాన్ని వీడియో తీద్దాం అని చెప్పి ఇంకా పిల్లలు ఒకటి లేరు కదా, వచ్చాక తిందాంలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఉంచాను. ఇంకా ఈలోపు పాడైపోతుందని చెప్పేసి కోసేయమంటే మా ఆయన, నేనైతే కొన్ని ముక్కలు ఉప్పు కారం వేసుకుని కోసుకుని తిన్నాను. మా ఆయన అయితే నార్మల్గా తినేసారనమాట. ఇంకా ఆయనైతే టీ తాగేసి లైన్కి అయితే బయలుదేరిపోయారు. ఆయన వర్క్ అనమాట అది. ఈవినింగ్ 6 to 8 అనమాట. 6 అని కాదు, 5:30, 5కి వెళ్ళిపోతారు, 8కి వస్తారు. నేనైతే మామిడికాయ ముక్కలు తినేసి కొన్ని సామాన్లు అవి ఉంటే పనులన్నీ చేసుకున్నాను. ఆ పనులు చేసుకున్నాక ఉదయం కొంచెం అన్నం ఉంటే ఆ అన్నంలోనే రాగి పిండి వేసేసి రాగి ముద్ద అయితే చేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసుకున్నాను. అన్నాన్ని బాగా మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండి వేసేసి బాగా కలుపుకొని కొంతసేపు మగ్గించి రాగి ముద్ద అయితే చేసుకున్నాను. నిజంగా ఉదయం చేసిన చికెన్ కర్రీలో వేసుకుని తింటే అద్దరిపోయిందండి కాంబినేషన్. మామూలుగా అయితే మా సైడ్ ఎవరు రాగి ముద్ద తినరు. నేనే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. మా ఆయన కూడా తినరు. ఆయనకైతే రైస్ పెట్టాను కుక్కర్లో. నేనైతే రాగి ముద్ద చేసుకున్నాను. కొంచెం అన్నం వేసుకుని టేస్ట్ అయితే బాగుంది. ఇంకా తినేసి మా ఆయన వచ్చిన తర్వాత ఆయనకు కూడా భోజనం పెట్టేసి ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ అంతా శుభ్రం చేసుకుని సామాన్లన్నీ క్లీన్ చేసుకుని మెంతులు వాటర్ నానబెట్టుకొని పెరుగు తోడు పెట్టేసి స్నానం చేసేసి మిగిలిన ఫ్రాక్ అంతా కంప్లీట్ చేశాను. చూసారా ఎలా ఉంది ఫ్రాక్? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ అయితే నిజంగా అద్దరిపోయిందండి. కొన్న ఫ్రాక్లా అనిపించింది. మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నేను వేసుకుంటే సేమ్ కొన్న ఫ్రాక్ లాగా అనిపించింది. నాకు నేనే శబాష్ చెప్పుకున్నాను, బాగా కుట్టానని చెప్పేసి. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇంతే ఈ వీడియో ఈరోజుకి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.